సాయి రాజేష్ గారు ఫస్ట్ కట్ చెప్పేటప్పుడు ఐ పర్సనలీ లవ్డ్ విరాజ్ క్యారెక్టర్. ఎందుకంటే మీరేంటంటే ఫస్ట్ నుంచి స్కూల్ దగ్గర నుంచి ఆనంద్ అమ్మాయి లవ్ స్టోరీ చూశారు కాబట్టి యూ ఫీల్ లైక్ ఈడేంటి ఇలా ఉన్నాడు అన్నది మీకు అనిపిస్తుంది. బట్ టు బి ఆనెస్ట్ వీడు మీరు అబ్జర్వ్ చేస్తే వీడు వచ్చిన దగ్గర నుంచి వాడు చాలా రిచెస్ని చాలా అంటే నార్మల్గా కాలేజ్లో ఉన్న రిచ్ అమ్మాయిలు వీళ్ళందరినీ చూశాడు, రకరకాల అమ్మాయిని చూశాడు. వీడికి ఎవరైనా ఈజీగా ఫ్రెండ్షిప్ చేసే ఇది ఉంది, కెపాసిటీ ఉంది. సో అలాంటిది ఒక బస్తీ నుంచి వచ్చే అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అమ్మాయి బిహేవియర్ నచ్చింది. ఫస్ట్ మీట్ లోనే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు అని చెప్తాడు. సో అలా ప్రాసెస్ లో లవ్ లో పడ్డాడు. వాడికేమి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న విషయం తెలియదు. ఇంకో అబ్బాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నీడేమి ఎత్తుకొచ్చేయట్లేదు. సో వీడు జెన్యున్ గా లవ్ చేశాడు. వీడు జెన్యున్ గా లవ్ చేశాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి వీడు చూపించిన ప్రేమను తీసుకోలేకపోతుందో అది వీడు తీసుకోలేకపోయాడు. సో అప్పుడు హీ స్టార్టెడ్ బిహేవింగ్ లిటిల్ వియర్డ్. అంటే ఒబ్సెసివ్ అయిపోయి నాకు ఎలాగైనా ఈ అమ్మాయి కావాలి అని అయిపోయాడు. సో ద క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు బయట మనం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే లవ్లో కూడా అవతల వాళ్ళని మనకు తెలియకుండా హర్ట్ చేస్తాం మన ప్రేమతో. అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టి ఐ లవ్డ్ ఇట్. అంటే చాలా మంది ఇలా తీసుకుంటారు లవ్ని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బయట ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ని తిట్టేస్తుంటారు, అది ఇది. సో టు బి ఆనెస్ట్ దీంట్లో వీడి క్యారెక్టర్ అలా ఉండదు. వీడు లాస్ట్లో అమ్మాయి అంటే లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతాడు. సో లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ పాస్ట్. నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి, ఫ్యూచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ముందుకెళ్ళాలి, పాజిటివ్గా తీసుకోవాలి, మెచ్యూర్డ్గా ఉండాలి అన్నది ఐ థింక్ విరాజ్ క్యారెక్టర్ ఈస్ ట్రూ. ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. అందుకే మేబీ అంత కనెక్ట్ అయ్యి చేసాం. యాక్చువల్లీ సినిమా చూసినప్పుడు అమ్మాయి క్యారెక్టర్ని అందరూ కూడా తిట్టుకున్నారు థియేటర్స్లో. అంటే నేను ఒక్కదానే ఓడిలో చూసింది, ఇంట్లో వాళ్ళు అందరూ థియేటర్లో చూశారు. థియేటర్లో చూసినప్పుడు అందరూ అనుకున్నారు ఈ అమ్మాయిని విపరీతంగా తిట్టారమ్మా అంటే, అమ్మాయిని కాదు క్యారెక్టర్ని తిట్టుకున్నారేమో వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ. కానీ చాలా ఓన్ చేసేసుకునే అమ్మాయిని తిట్టడం అని నిజంగానే జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అలాగే. థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళాం. చాలా మొత్తం ఆంధ్ర తెలంగాణ చాలా వరకు ప్లేసెస్ కవర్ చేసాం. సో వి వాంట్ టు నో అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా మూవీని. అదొక చిన్న హ్యాపీనెస్ పర్సనలీ గోయింగ్ అండ్ మీటింగ్ దెమ్. సో అలా వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లో కొంచెం ఇబ్బంది అయింది. అంటే నైట్ షోస్కి వెళ్ళినప్పుడు అంటే క్రౌడ్ కొంచెం వేరేలా ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, మాసీగా వెళ్ళినప్పుడు అమ్మాయిని కొంచెం ఏదైతే వర్డ్స్ అనకూడదో అవి అరవడాలు అవి జరిగాయి. సో లోపలికి అమ్మాయి కార్ దిగడానికి కూడా ఇబ్బంది పడేది కొన్ని దగ్గర. అది ఎందుకు అన్నది తర్వాత ఆలోచిస్తే నాకు పర్సనల్గా ఏమర్థమైందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పర్సనల్గా ఓన్ చేసుకొని వీళ్ళు హర్ట్ అయిన పర్సనల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ని అమ్మాయి మీద చూపిస్తున్నారు. సో మేబీ దట్స్ వై దే ఆర్ రియాక్టింగ్ దట్ వే. బట్ మీరు సరిగ్గా చూసుకుంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వైష్ణవి క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇద్దరి మధ్యన ఇక్కడ ఇతని ప్రేమ వదులుకోలేదు, ఇంకో వైపు నుంచి తను పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఇతను చూపించే ప్రేమ ఎఫెక్షన్ ఇద్దరి మధ్య నలిగిపోతుంది. అరే నువ్వు లేకుండా నేను లేను, నువ్వు నాతో ఉండు అనేది అడుగుతుంది. తను తీసుకోలేకపోతాడు. ఏదైతే మిస్టేక్ అయిందో తను దాన్ని అపోలోజైజ్ చేయలేకపోతాడు. సో తనని యాక్సెప్ట్ చేయలేదు అంతే. సాయి రాజేష్ గారిది నిన్న ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన చెప్పారు, విరాజాస్వన్కి నేను స్టోరీ చెప్పినప్పుడు కూడా ఇక్కడే ప్రయారిటీ ఉంటుంది, ఇక్కడ ప్రయారిటీ ఉండదు అనేది ఉండదు. స్టోరీకి ముగ్గురు ఇంపార్టెంట్, దీనికి మూడు పిల్లర్స్ లాంటి వాళ్ళు అని చెప్పని నేను తనకి చెప్పాను. అలాగే వచ్చింది స్టోరీ, అలాగే మూడు పిల్లర్లా ఉన్నారు తప్ప ఏ ఒక్కరిది మెయిన్ క్యారెక్టర్ కాదు అందులో అని చెప్పాను. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్స్ వైష్ణవి స్టోరీ వేర్ లైక్ టూ గైజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అంటే అమ్మాయి లైఫ్లో వచ్చిన ఇద్దరు అబ్బాయిల మధ్య ఆ కథ ప్రకారం అయితే. సో ఆనంద్ క్యారెక్టర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో, బయట ఎవరు హీరో ఎవరు కాదు ఇవన్నీ బోల్డ్ వస్తాయి. బట్ కథ ప్రకారంగా చూసుకుంటే ఇట్స్ అబౌట్ 3 క్యారెక్టర్స్, 3 పీపుల్స్ లైఫ్. సో ఏం జరిగిందో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ సిచ్యువేషన్స్కి అన్నదే చూపిద్దాం అనుకున్నాం. అండ్ అదే లాస్ట్లో చాలామంది అడుగుతూ ఉన్నది కూడా ఇదే, ఏంటి విరాజ్ క్యారెక్టర్ ఏంటి చూపించలేదు లాస్ట్లో ఎటైనా వెళ్ళారా, ఎవరికైనా వెళ్ళిపోయినట్టు చూపించేస్తే అయిపోయి కదా నేను యాక్చువల్లీ మేము షూట్ చేసాం.
చేశారు. ఓకే ఓకే. అది బికాస్ ఆఫ్ లెంత్ అని అదని సో మెనీ రీజన్స్, అంటే కొన్ని పెడితే కొన్ని ఇంకా యాడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అది చూపించకుండా ఎడిట్ చేశారు. బట్ వి షార్ట్ కొన్ని సీన్స్ అయితే. సో క్లైమాక్స్లో ఈ క్యారెక్టర్ ఎలా ఏమైంది లైఫ్లో అన్నది ఉంది, టు బి ఆనెస్ట్. ఓకే ఓకే. సో బట్ అది ఇంకా పెట్టడానికి కుదరలేదు అనమాట. సో శ్రీహరికోట మీకు చాలా కొట్టిన పిండి అయితే. డాడీ అక్కడే కాబట్టి చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా అక్కడే టౌన్షిప్లో. సో యా ఐ యూస్ టు లైక్ వాచ్ రాకెట్ లాంచెస్ అండ్ ఆల్. తర్వాత అక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక టౌన్షిప్ కాబట్టి డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. తమిళలు ఉండేవారు, మలయాళీస్ ఉండేవారు, నార్త్ ఇండియన్స్ ఉండేవారు. సో అట్లా రకరకాలు వాళ్ళ మధ్య పెరిగాను అనమాట. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారండి నాన్నగారు వాళ్ళు? డాడీ ఒకసారి షిఫ్ట్ అయిపోయారు. హీఈస్ రిటైర్డ్ నా. సో హీఈస్ హ్యాపీ అండ్ రిటైర్డ్. రైట్. అమ్మాయిని చేస్తుంటారు. హౌస్ వైఫ్ అండి. రైట్. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ యాక్చువల్లీ? నేను అక్క. అక్కేం చేస్తున్నారు? అక్క ఈస్ మ్యారీడ్ నా. ఐసిఐసిఐలో మేనేజర్ కింద వర్క్ చేసేది. నౌ షీ టుక్ ఏ బ్రేక్. పిల్లల మీద అది. బ్రదర్ ఇన్ లా ఈస్ డాక్టర్ అన్నమాట. ఓకే. ఇక్కడే హైదరాబాద్లో. దే లివ్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ. ఓకే. ఆల్మోస్ట్ మేము ఒకే ఇంట్లో ఉన్నట్టే. దట్స్ సో నైస్ అసలు. కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మాయినా అబ్బాయినా పేరెంట్స్ దగ్గరగా ఉంటే అసలు ఇది వేరు. అయ్యో బాగుంటుంది. ప్లస్ అంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలా ఉంటుంది. అవును అవును అవును. బట్ కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు అనుకోండి. బట్ ద థింగ్ ఈజ్ మచ్యూర్డ్గా ఉండేవాళ్ళు డెఫినెట్గా ఒక పాయింట్లో మనం అంతా ఒక బలం, ఒకరికొకరు బలం అనుకునే ఒక ఫీలింగ్ వేరు. అంటే మాది ఎప్పుడు ఇంట్లో అంతా హడావుడిగా ఉంటుంది అనమాట. జనాలు, రిలేటివ్స్, పిల్లలు ఇలా ఉంటుంది. ఎప్పుడు హాలిడే మూడ్లో ఉంటుంది అనమాట. సో యూఆర్ మోర్ ఫ్యామిలీ పర్సన్. ఐ స్పెండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద మై అంటే లీజర్ టైం అంతా ఫ్యామిలీతోనే. దట్ గివ్స్ మీ పీస్. దట్స్ అబ్సల్యూట్లీ. అంటే నాన్నగారు జనరల్గా మీరు సైంటిస్ట్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మీ నాన్నగారు సైంటిస్ట్ కాబట్టి మీరు ఇటు సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తానప్పుడు మీ నాన్నగారు అన్నమాట ఏంటి? హీఈస్ వెరీ ఎంకరేజింగ్. అంటే అదే చాలా మంది ఇదే అడుగుతారు. అవునా? చాలా మంది ఇదే అడుగుతారు. అంటే మీ డాడీ ఇలాగా ఇంజనీర్, సైంటిస్ట్, ఇస్రోలో చేశారు, మరి నువ్వు టక్ అని అది వదిలి ఇది అనేసరికి సినిమా ఫీల్డ్ అనేసరికి ఎలా తీసుకుంటారు?